కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ పెట్టిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీంతో కేటీఆర్ న్యాయవాదులు మధ్యాహ్నం మరోసారి పిటిషన్ మెన్షన్ చేయనున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ నిన్న కేటీఆర్ ను A1 గా పేర్కొంది. కేటీఆర్ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ను కేటీఆర్ తరపు న్యాయవాది మూవ్ చేయడం జరిగింది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ లో లంచ్ మోషన్ వేయాల్సి ఉంటుంది, కానీ జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండడంతో మరొక బెంచ్ లో కేటీఆర్ న్యాయవాది మెన్షన్ చేశారు. జస్టిస్ శ్రవణ్ దగ్గర కేటీఆర్ న్యాయవాది లంచ్ మోషన్ కు అనుమతించాలంటూ కూడా మెన్షన్ చేయడంతో ఏసీబీ కౌన్సిల్ కూడా ఏసీబీ తరపున న్యాయవాది కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయితే జస్టిస్ శ్రవణ్ బెంచ్ లో క్వాష్ పిటిషన్ విచారించడానికి అనుమతి లేదంటూ కూడా ఏసీబీ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయడంతో దీంతో చీఫ్ జస్టిస్ బెంచ్ లో మరోసారి కేటీఆర్ తరపు న్యాయవాదులు మెన్షన్ చేయడంతో లంచ్ మోషన్ పై నిర్ణయం తీసుకోవాలంటూ కూడా రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత దీనిపైన విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఒక బెంచ్ లో కాకుండా మరో బెంచ్ లో మెన్షన్ చేయడంతో అభ్యంతరం వ్యక్తం చేయడంతో మధ్యాహ్నం 2:30 తర్వాత రిజిస్ట్రీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాలి. ఇప్పటికిప్పుడు విచారణ జరపడానికి అయితే మాత్రం న్యాయస్థానం నిరాకరించిందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏసీబీ కేసు విచారణ కొనసాగుతుంది. దర్యాప్తు క్రమంలో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు తనకు అంటే ఈ పిటిషన్ ఈ యొక్క కేసును క్వాష్ చేయాలనేది ప్రధానంగా ఈ కేటీఆర్ లంచ్ మోషన్ లో కూడా పేర్కొన్నటువంటి అంశాలు కాబట్టి మధ్యాహ్నం 2:30 తర్వాత రిజిస్ట్రీ నిర్ణయం తీసుకున్న తర్వాత విచారణకు వస్తుందా లేదా అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఒకవేళ మధ్యాహ్నం కూడా రిజిస్ట్రీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే చీఫ్ జస్టిస్ బెంచ్ ముందే మరోసారి బీఆర్ఎస్ లీగల్ టీం వెళ్లి మెన్షన్ చేసేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ పెట్టిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీంతో కేటీఆర్ న్యాయవాదులు మధ్యాహ్నం మరోసారి పిటిషన్ మెన్షన్ చేయనున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఏసీబీ నిన్న కేటీఆర్ ను A1 గా పేర్కొంది.